ఈ బిర్యానీ చేయడానికి కూర అరటికాయ తీసుకొని మనం ఈ స్పెషల్ బిర్యానీ చేద్దాం. ఈ అరటికాయతో బిర్యానీ ఏంటి, పనసతో చేసినప్పుడు అరటికాయలతో చేయలేమా? ఇలా వెజిటేరియన్స్ కోసం కొన్ని స్పెషల్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఏంటి, చాలా రెస్టారెంట్స్లో కూడా స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు. ఈరోజు నేను చేసే ఈ అరటికాయ స్లైస్ బిర్యానీ చాలా ఫేమస్గా మన హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో వడ్డిస్తున్నారు. అయితే ఈ అరటికాయని మనము సన్నగా ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసిన ముక్కలకి మనం కొంచెం మసాలా పట్టించి నూనెలో ఫ్రై చేసి తర్వాత కర్రీ లాగా ఒక కూర తయారు చేసి దాంట్లో ఈ ముక్కలు వేసి ఏంటంటే మనకి తినడానికి ఒక మంచి ముక్కల్లా కనబడాలి, అలాగే ఆ బిర్యానీ రైస్ తోటి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీ అందరికీ తెలుసు, చాలా చోట్ల మనకి బిర్యానీ అనగానే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తారు. అందులో పన్నీర్తో చేసుకోవచ్చు, కూరగాయలతో చేసుకోవచ్చు, దేంతో కావాలంటే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఒక రైస్ రెడీ ఉంటే ఇలా. సో కాబట్టి ఈరోజు ఈ అరటికాయతోటి మీరు మీ ఇంట్లో ఒక స్పెషల్ బిర్యానీ చేసుకోవడం ఎలాగో చూడండి. సో ముందుగా ఈ అరటికాయ ముక్కలన్నీ రెడీగా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఒక బౌల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, ఆ మిరియాలు ఈ అరటికాయ ముక్కలకి ఫ్రై చేసినప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. దీంట్లో కొంచెం అంత గరం మసాలా, అలాగే కొంచెం కారం వేసి ఈ అరటికాయ ముక్కలకి ఇది పట్టించడం ఎలాగా. అయితే మనం అరటికాయ ముక్కలు మనకి ఇది పట్టించి ఫ్రై చేస్తే మసాలా అంతా ఊడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం అంత మైదా పిండి, మీరు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, మైదా కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్, మైదా రెండు బైండింగ్ ఏజెంట్స్. మనం ముక్కలు ఇందులో ఫ్రై చేసేటప్పుడు 2 ముక్కలుగా మనం వేసుకుంటే మనకి ఆ పీస్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోండి, ఏదైతే వేసామో దీన్నంతా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసి కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే దీంట్లో కొంచెం అంత మాయిశ్చర్ కోసం లైట్గా కొంచెం పెరుగు వేస్తున్నాను. మళ్ళీ ఈ అరటి ముక్కలతో పాటు ఉన్న మాయిశ్చర్ కూడా మనకి ఇందులో పడి కరెక్ట్గా చేసేస్తుంది. ముందు దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ అరటి ముక్కలకి మంచిగా కోటింగ్ ఇచ్చి వేడి నూనెలో ఫ్రై చేస్తాం. మనం ఈ మిశ్రమంలో ఈ ముక్కల్లో కొంచెం తేమ రాకుండా కొంచెం వస్తుంది, సరిపోద్ది, కానీ మరీ ఎక్కువ తేమ లేకుండా ఈ ముక్కల్ని ఇందులో వేసి తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో ఆ పిండి మసాలా దీనికి పట్టించేద్దాం ఇలా. అయితే ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఇలా 2 పీసులు తీసుకొని ఈ నూనెలో వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. సరిపోయింది, కొంచెం వేడి వస్తుంది. ఆ కోటింగ్ తోటి ఇలా 2 పీసులు వేస్తున్నాను. ఏంటి, కేవలం పన్నీరు ఇవేనా? మంచి కూరగాయలు దేంతోటైనా ఇలా అద్భుతంగా చేయొచ్చు. 2 పీసులు తీసి వాటిని జాయింట్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను. మధ్యలో కొంచెం మసాలా ఎక్కువ పెట్టి వీటిని ఇలా ఈ విధంగా చేసి మనం బజ్జీలు ఫ్రై చేసుకున్నట్టుగా వీటిని చేసుకోండి. కానీ మిశ్రమం శనగపిండితో చేయకండి, ఎందుకంటే శనగపిండిది ఆ బజ్జీ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మనకి దానికంటే కిక్యాస్, మనకి పర్ఫెక్ట్ ఫ్లేవర్ మనకి రావాలి. ఒక పీస్ ఉంది, దాన్ని లైట్గా కొట్టి వేసేస్తున్నాను. ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత చూడడానికి మీకు మంచి పన్నీర్ ముక్కలు ఫ్రై చేసినట్టుగా భలేగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఏంటి మరి దీన్ని బిర్యానీలా ఎలా మారుస్తాను? ఫస్ట్ ఒక కూరలా చేసి ఆ బిర్యానీని తయారు చేసుకుంటాను. ఆ కూర మసాలా అన్నీ కలిపితే దీనికి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. మనం ఒక సింపుల్ బాస్మతి రైస్ తోటి ప్లెయిన్ బగారాన్లా చేసి దాంతో పాటు కలిపేసి వడ్డిచ్చేస్తే అదిరిపోతుంది. మరి ఫస్ట్ దీనికోసం ఎలా కూర చేయాలో అది కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు మన ఈ అరటికాయ ముక్కల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు, ఆ మసాలా ఏది మాడకుండా ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఎందుకంటే తినేటప్పుడు ఈ ముక్కలు ఆ బిర్యానీలో ఇది ఏంద్రా, ఇది చికెనా, ఇది మటనా, వెజిటేరియనా అనేది తెలియకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి పీసెస్. నా సామిరంగా ఇప్పుడు ఈ పీసెస్ రెడీగా ఉన్నాయి, కానీ దీనికి ఒక కూర తయారు చేసుకోవాలి కదా. ఈ నూనె తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ కూర చేయడానికి ప్యాన్ పట్టుకొద్దాం. దీంట్లో కొంచెం సింపుల్ మసాలాస్ వేసి ఇన్స్టెంట్గా కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఇందులో మనం ఉల్లిపాయలు అవి వేసి ఫ్రై చేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అన్నీ. అయితే ఉల్లిపాయలు
ఆ కూరకు కావాల్సినంత వేసుకుందాం. కానీ ఒక మంచి బిర్యానీకి పెరుగు నిజమైన ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఈ అరటికాయ ముక్కల్ని మరింత ఫ్లేవర్ఫుల్గా చేయడానికి వాడదాం. అలాగే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. కొంచెం ఉప్పు, ఈ ఉల్లిపాయలను లైట్గా టాస్ చేసుకొని ఇలాగే ఇంకా హోటల్లో మీరు చూస్తారు కదా, ఆ షెఫ్లు దాని ఫుల్ ఫ్లేమ్ ఉంటుంది, ఆ ఫుల్ మంటలో బుస్సుమని ఎగిరేసుకుంటూ వంటలు చేస్తారు. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తున్నప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సింపుల్ మసాలా, కానీ ద మ్యాజిక్ అంతా ఈ ముక్కలతో ఉంది. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు కలర్ రాగానే ఏం చేస్తాను, ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ అవుతుంటే ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, మరి ఆ బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మనకి ఏంటి పుదీనా కొత్తిమీర కలిపింది ఇందులో వేసి దాన్ని కూడా లైట్గా వేయించేసుకుందాం. ఇప్పుడు మనకి మామూలు కూర కాదు, ఇది బిర్యానీ కూరలా తయారవుతుంది. దీంట్లో ఈ వేడి పెనంలో మసాలాలు వేస్తే మాడుతాయి. అందుకని చెప్పి ఫస్ట్ పెరుగును కూడా వేసి ఈ పెరుగు మీద కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఎంతో సింపుల్ బట్ ఫుల్ ఫ్లేవర్ తోటి దీంట్లో లైట్గా నిమ్మకాయ జ్యూస్ కూడా ఆ పిండి ఇందులో నుంచి ఆ నూనె బయటికి రాకముందే ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ అరటికాయ ముక్కలు. అయితే ఈ తేమ చూడండి, ఇంకా తేమ ఉంది. ఇప్పుడు మన దగ్గర రెడీగా మీరు బగారన్నం చేసుకోండి. నేను ప్లెయిన్ దమ్ బిర్యానీ కూడా నేను చేసి చూపించాను మన ఈటీవీ అభిరుచిలో. మీరు ఒకవేళ యూట్యూబ్కి వెళ్ళి ఈటీవీ అభిరుచిలో ప్లెయిన్ దమ్ బిర్యానీ అడిగితే ఈ రెసిపీ కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా అవుతున్నప్పుడు ఈ రైస్ తీసుకొని, ప్లెయిన్ దమ్ బిర్యానీ ఈ రైస్ తీసుకొని, ఇందులో మసాలా ఉంది, ఫ్లేవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకి ముఖ్యంగా మనము ఆ చేసుకున్న ఆ పర్ఫెక్ట్ చూడండి వేసాం. ఇప్పుడు ఏంటి, మీరు అక్కడ షెఫ్ స్పెషల్ అరటికాయ బిర్యానీ అంటే మీరు ఆర్డర్ చేస్తే ఈ రైస్ని దీంట్లో వేసి, ఆల్రెడీ రైస్ కూడా వేడిగా ఉంది, దమ్ పెట్టిన రైస్. సో దాంట్లో ఇలా లైట్గా, ఎక్కువ టాస్ చేయొద్దు, మన ముక్కలు ఇరిగిపోకూడదు, లైట్గా ఇలా వేసి లైట్గా టాస్ చేయండి. ఈ అరటికాయ ముక్కలతోటి నా ఆ ప్లెయిన్ దమ్ బిర్యానీ నుంచి ఒక అద్భుతమైన అరటికాయ స్పెషల్ బిర్యానీ రెడీ. స్టవ్ కట్టేసావు, వెజిటేరియన్స్కి పండగ వచ్చేసింది, మరి బిర్యానీ తినేద్దామా? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వేడి కొన్ని పీసులు, ఆహాహా, దాని తర్వాత కొంచెం రైస్, తర్వాత కొంచెం జీడిపప్పు, అవి కూడా ఉన్నాయి. ఫస్ట్ కొంచెం రైస్ వేద్దాం. చాలామంది ఏంటి ఇంత సింపుల్గా చేసాము, ఎంత పర్ఫెక్ట్గా సూపర్ బిర్యానీ అని. సో మీరందరూ కూడా మనం చక్కగా మన ఈటీవీ అభిరుచిలో, నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మీకోసం అద్భుతమైన దేశ విదేశాలే కాదు క్రియేటివ్ వంటలు కూడా వడ్డిస్తుంటారు. మరి ఏమాత్రం తగ్గకుండా వెజిటేరియన్స్ కూడా అన్ని ఫుడ్స్ బిర్యానీలు ఎంజాయ్ చేయొచ్చు. చూస్తారు కదా, సింపుల్ రైస్ తయారు చేసుకొని మన ఇంటికి వచ్చే వాళ్ళకి పన్నీర్ బిర్యానీ, ఏ బిర్యానీ, అరటికాయ బిర్యానీ కావాలంటే ఆ విధంగా చేయొచ్చు. ఏ దానికైనా ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ వాడితే ఏ ఫుడ్ అయినా అద్భుతమైపోతుంది. అరటికాయ వేపుడు దమ్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, కారపొడి, అలాగే మైదా పిండి తీసుకొని తగినంత ఉప్పు, కొంచెం పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని 2 పీసులు తీసుకొని మధ్యలో కొంచెం మసాలా, పైన కోటింగ్ మసాలా చూపించిన విధంగా చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ స్లైసులు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకు, అలాగే పెరుగు, కారపొడి కూడా వేసి చక్కగా కుక్ చేసుకుంటూ దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమం స్లోగా కుక్ అయి ఆ దగ్గరికి నూనె బయటకు వస్తుంటుందో అందులో మనం ఫ్రై చేసిన ఆ అరటికాయ ముక్కలు కూడా వేసి చక్కగా టాస్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టిన తర్వాత మనం ముందుగానే చేసుకున్న బగారన్నం కానీ, ప్లెయిన్ దమ్ బిర్యానీ కానీ తీసుకొని దీనిపైన వేసి మరొక్కసారి టాస్ చేసి వేడిగా వడ్డించుకుంటే మన ఫ్రై పీస్ దమ్ బనానా బిర్యానీ రెడీ అవుతుంది. చక్కగా చేసుకోండి, తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి.